అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. నిన్న సండే కదా, మీరంతా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. మేము కానీ మా చిన్న అబ్బాయి వచ్చినాడు కదా, బాగా ఉన్నాము. ఇంకా మా పెద్ద అబ్బాయి వస్తే ఇంకా ఇద్దరు ఉంటేనే ఇంకా బాగుంటుంది. ఒక చోటికి పోయినాము, అది రేపటి వీడియోలో పెడతాలేండి. ఆ రోజు సాటర్డే రోజు ఇంకా ఎక్కువ వీడియో ఉంటే, నిన్న సండే ఇంకా అక్కడ పోయింటే వీడియో కానీ పెట్టలేదు. అది వచ్చేసి రేపటి వీడియో పెడతాను. ఇంకొచ్చేసి శనివారం రోజుకి నాకు 4 days. ఇంకా ఆ రోజంతా ఇంకా అన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా కలశం పెడతా అంటాం కదా, 4వ రోజు పెట్టకూడదు. ఇంకా మా వారు బాబు వచ్చేసేసి, మా వారు వచ్చి ఉర్లీ డెకరేషన్ మీకు చూపిస్తే కదా ఆ రోజు, ఇంకా మా బాబు వచ్చేసి దీపారాధన చేసేసినారు. ఇంకా కలశం అంటే వాళ్ళు చేత కాదు, అవన్నీ చేయలేరు. అందుకు ఎప్పుడు అంతే ఆ విధంగా. ఇంకేమన్నా మధ్యలో ఇట్లా వస్తే ఇంకా ఆ విధంగా మరీ సాటర్డేనే మేము కలశం పెట్టేది. కానీ విగ్రహాలను ప్రమిదలు శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాము. ఇంకా మా ఇంట్లో ఏమో 10 రోజులైనా కానీ కలశం అయితే ఏం కాదు, బాగుంటుంది. అయినా ప్రతి సాటర్డే మనకు ముందు నుంచి అలవాటు ఉంది, మా ఇంట్లో పద్ధతి అదే. అందుకు వచ్చేసేసి ఇంకా సాటర్డే మనం పెట్టేకి వీలు లేదు కాబట్టి పెట్టలేదు అంతే. ఇంకా సాటర్డే ఇంకా అన్నీ క్లీనింగ్, కింద మాప్ పెట్టడము, 2nd floor మాప్ పెట్టడం, ఇంకా 3వ floor ఒక్కటి ఉంది. 3వ floorకు ఇంకా టిఫిన్ వంట అంతా చేసేసి పోదామని అనుకున్నా. ఇది వచ్చేసి ఆనియను పెనుముగానే అట్లా తిక్కి దోశ వేసినామనుకో చాలా బాగా వేస్తుంది. ఏ పెనుముకైనా కానీ ఆనియన్ తిక్కేసినారనుకో దోశ లేదనుకుంటారు చూడండి, అప్పుడు చాలా బాగా వేస్తుంది. ఇవి ముందు పెనాలు కదా, ఇప్పుడు మనం కొంచెం అవి ఇవి అన్నీ వేస్తూ ఉంటాం ఈ దోశల్లోకి, అందువల్ల లేదనేసేసి నేను ఎప్పుడన్నా ఒకసారి వచ్చేసేసి ఇట్లా ఆనియన్ పెట్టుకొని తిక్కుతా. దోశ లేదనుకున్నప్పుడు వంకాయ కానీ ఆనియన్ కానీ ఇట్లా ఒక స్పూన్ కానీ చాకు కానీ ఇట్లా పొడిచేసి పెనం పైన ఆయిల్ వేసేసి, లేదనుకో వంకాయకి కానీ ఇది ఆనియన్ కానీ ఆయిల్ పట్టించి తిక్కినామనుకో బాగా వేస్తుంది దోశ. ఆ విధంగా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, చిన్న టిప్పు. మా బాబుకి వచ్చేసేసి చూడన్నా, మీ ఒకసారి నాన్ స్టిక్ పెరుగు మీద వేస్తా, ఒకసారి ఇది వేస్తాను, అది ఎట్లా తింటారు, ఇది అట్లే తినాలని చెప్తేనా సరేలే మా మేడం అన్నే. ఇంకొచ్చేసి శనక్కాయ విత్తనాలను పప్పులు వేసి పచ్చడి చేసినాను. ఇంకొక గ్లాస్ నిండా పాలు, డ్రై ఫ్రూట్స్ వచ్చేసేసి డ్రై ఫ్రూట్స్, ఒక అరటిపండు, అవి టిఫిన్ బాబుకు. ఇంకా మరి వచ్చేసి మజ్జిగ కలుపుదామని అవి మజ్జిగ అక్కడ పెట్టిన. ఇది వచ్చేసి మునగాకు చెప్పింటే వేరే వాళ్ళు తీసుకొచ్చినారు. ఆ మునగాకంతా శుభ్రం చేసి ఇంకా అంతా ఒక్క రోజంతా సంచిలో పెట్టి గాలి ఆడకుండా పెట్టినామనుకో బాగా రాలిపోతుంది. తర్వాత అంతా నీళ్ళల్లో బాగా కడిగేసి బాగా ఆరబోసినామనుకో, మనం బాగా ఎండబెట్టుకున్నామనుకో పొడి మనకి ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు చేసి ఇవ్వచ్చు. నేను ఈ విధంగా మునగాకు తెప్పించుకొని ఎప్పుడు అయిపోయినప్పుడల్లా ఈ విధంగా చేస్తాను. ఇంకా ఆ రోజు సాటర్డే రోజు ఉదయాన్నే మునగాకు గాని తెచ్చింటే ఇంక సరే వంట పని అంతా అయిపోయి ఆ తర్వాత చేద్దాంలే ఈ పని అనేసి ఇంకా నిదానంగా ఇంకా మునగాకు అంతా నిదానం కూర్చొని అంతా శుభ్రం చేసేసినాను. అప్పటికి 3 గంటలు అయింది. ఇంకా 3 గంటలకు వచ్చేసేసి కొంతసేపు అట్లా పనుకున్నాను. ఒక అరగంట పనుకున్నాలేండి. మునగాకు కానీ శుభ్రం చేసి పనుకున్నా. 3 గంటలు అయింది. ఇంకా మా వారిని బాబును మా వారు కానీ లంచ్కి వచ్చినారు. తినిన తర్వాత పదాం రండి పైకని పిలుచుకొని పోయినాను. మా వారు వచ్చేసి ఐరన్ చేస్తున్నారు. మా చిన్న అబ్బాయి వీడియో తీ బాబు అని చెప్తే తీస్తాన్నాడు. బాబు ఇంకా కొన్ని బట్టలు ఉండే ఊరి నుంచి తెచ్చినవి, రోజు కొన్ని ఉతికేసినాను. ఇంకొన్ని ఉంటే ఆ కొన్ని ఉతికేసి కటన్స్ అన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా అదంతా పైన అంతా శుభ్రం చేసేసి మాప్ పెట్టేసి బూజులంతా తీసేసి ఇంకంతా ఇదంతా బాగా పరకేసేసి బాగా తిక్కేసినామనుకో, మనము బట్టలు ఉతుకుతాం కదా, నీళ్ళు పోసినా వెళ్ళిపోతుంది ఆ సర్ఫ్, అదంతా వాటర్ అంతా అట్లే నిలబడిపోతుంది. అది స్టైల్స్కి వచ్చి తెల్లగా కనిపిస్తుంది. అందువల్ల బాగా చీప్ రేసి తిక్కినామనుకో బాగా కనిపిస్తుంది. ఇంక ఈ బట్టలన్నీ బాబు అన్నీ ఫస్ట్ ఉతికేసి ఆరేసినాను. తర్వాత వచ్చేసి ఇంకా కటన్స్ ఎంతసేపు ఒక అరగంటకంతా ఆరిపోతాయి. కొన్ని కటన్లు బట్టలు ఉతికే అక్కకి వేస్తాను, కొన్ని కటన్స్ నేను ఉతికేసుకుంటాను.
కటన్స్లో ఏం వాడేది ఏమి ఉండదు, ఎక్కువేం తుడసము అనేసి ఏముండవని సర్ఫ్లో అట్లా నానబెట్టేసి దేవేద్దాంలే అనేసి ఇంకా అన్నీ అంటే అక్కకు కానీ చాలా అయిపోతాయి. అక్క వచ్చేసి మాకు బట్టలు ఉతికేప్పుడు ఏం ఒప్పుకుందంటే 3 రోజులకు ఒకసారి వస్తాననింది. ఇప్పుడు అక్కకు ఇండ్లు ఎక్కువైనాయి, మాకు వచ్చేసి ఇప్పుడు వారానికి ఒక్కొక్కసారి అయితే 10 రోజులు కానీ చేస్తుంది. ఇంకా అన్ని బట్టలు అంటే ఎన్ని బట్టలు పట్టవు, అందుకు ఇంకా తప్పదనేది కొన్ని ఉతికేసుకునేది. ఇంకా చెప్పినా కానీ వస్తా లెక్క అంటుంది, రాదు అక్క. ఇంకా సరేలే ఇంక మనం ఏం మాట్లాడతామని మా వారు ఉన్నీళ్ళు ఇంక వదిలేసేసేయని ఇంకా సరేలే అనేసి ఇంక ఇక్కడ బట్టలన్నీ అయిపోయినాయి. మా చిన్నోడు జోకులు వేస్తా అంటే నవ్వుకుంటా పని అంతా టకటక అయిపోయింది. ఇట్లా మాట్లాడుకుంటా పనులు బాగా అయిపోతాయి కదా. మీ పిల్లలు ఇంతేనా? మీ ఇంట్లో ఉంటే మనము ఒకటి సర్దుతా అంటే వాళ్ళు ఒకటి పీకుతా అంటారు, మామూలే. వీళ్ళ బాగా అరువుల్లో పడేసి నేను ఫ్లవర్స్ ఇండోర్స్కు దానిలోకి డోర్లకు మెయిన్ డోర్లకు వేసింటాను, అవన్నీ పైకి తీసేవాళ్ళం. ఇంకా మరీ వచ్చేసి ఇంకా టబ్బు తీసుకొని ఒక టబ్బులోకి వచ్చేసి కొంచెం సర్ఫ్ వేసినాను. ఇంకా దాన్ని ఒకసారి అట్లా అనేసి మరి మంచినీళ్ళు పట్టేసేసి దానిలో కానీ తీసేస్తాను. ఇవి ఎక్కువసేపు నానబెట్టినామంటేనా కలర్ కొంచెం డ్రై ఇది అవుతాయి, షేడ్ అయినట్లు అవుతాయి. అందుకనేసి వెంటనే సర్ఫ్లో వేసేలా తీసేలా ప్రతి నెల అంటాను. అందుకనేసి సేమ్ దుమ్ము కానీ ఏమి ఉండదు, నీట్గా ఉంటాయి. అందువల్ల ఒకసారి అలా వేసేస్తాను, తీసేస్తా. ఇంకా అక్కడ వచ్చేసేసి సాయంత్రం కదా, ఇది 5:30 అయింది అప్పటికి. పైనుంచి నేను కిందికి వచ్చేళ్ళకే ఇంక ఇవి మర్చిపోయినానే అనేసి కింద తీసినాను, తీసిపోయేది పైకి మర్చిపోయినాను. ఇంకా దానిలో వచ్చేసి ఇంకా ఆ విధంగా చేసుకుంటా ఆ పక్క పాలు పెట్టేసినాను. ఇంకా బాబుకి పాలు కాంచి పక్కన పెట్టేసి ఇంకా నాకు ఆయనకు వచ్చేసి టీ పెట్టుకున్నాము. ఇంక ఈ పని కానీ అయిపోతే కొంతసేపు ఉన్న తర్వాత ఇంకా అవి మరీ ఆరేసినామనుకో, బియ్యం వడేస్తామే మనము, దాంట్లోకి జర్లి గిన్నో ఏదో అంటారు దాన్ని, నాకు సరిగ్గా తెలియదు. నేనైతే బియ్యము ఆకుకూరలు వడేసేది అని అంటాను. దాన్ని వచ్చేసి ఇంకా దాంట్లో పెట్టేసినాను. ఇంకా అంతా వాటర్ ఇవి వచ్చి శంకుచక్ర నామాలు, పూజ, పని, టీవీ అన్ని పనులు అయిపోయినాయి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది. మెయిన్ గుమ్మానికి పైన అతికిద్దామనేసి తెప్పించినాను. నాకు శంకుచక్ర నామాలు అంటేనే ఇట్లా చాలా ఇష్టము. దేవునికి దగ్గర కానీ పెట్టినా కదా చెక్కవి వుడ్డువి, ఇంక ఇవి కానీ తెప్పించుకున్నాను. అతికిచ్చిన తర్వాత చూపిస్తా. మనం మరొక వీడియోలో కలుద్దాం.